హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారా చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఈజీ పద్ధతిలో మనం ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందామండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆయిల్లో వేసాం, కొంచెం కరివేపాకు వేసామండి. చికెన్ కడిగి పెట్టుకొని వాటర్ పిండి పక్కన పెట్టుకున్నాం. మనము వెల్లిపాయలు వేగిన తర్వాత పసుపు అయితే వేసుకున్నాం కదండి. పసుపు వేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన రెడీ చేసుకుంటున్నామండి. అదే ఇప్పుడే మిక్సీ పట్టుకొని ఫ్రెష్గా అట్లా వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత మనకి స్మెల్ అనేది బయటికి రిలీజ్ అయిన తర్వాత కడిగి పక్కన పెట్టుకొని ఉన్న చికెన్ అయితే దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా సిమ్లో మగ్గనిచ్చినట్లయితే ఆ వాటర్ కంటెంట్ అనేది పోతుంది. చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ కూడా శుభ్రంగా ఇంకిపోతుందండి. మనము 7-8 నిమిషాలు అట్లాగా మనం మగ్గనిచ్చినట్లయితే వాటర్ అనేది పోయి మనకి ఫ్రై లాగా రెడీ అయిపోతుంది. మనము కారం అయితే రెడీ చేసుకుంటున్నాము. పక్కన దినుసులన్నీ వేపుకొని కారం అయితే రెడీ చేసుకున్నామండి. అది చూపించడానికి టైం లేదు కాబట్టి చూపించలేదు. మనకి చికెన్ ఫ్రై అయిపోయిందండి, ఉడికిపోయింది బాగా. మనకి ఎలా రెడీ అవ్వాలో అలాగ రెడీ అయిపోయింది. మనము తయారు చేసుకున్న కారం అయితే దాంట్లో రుచికి సరిపడా అయితే వేసుకున్నాం కదా. మనకి కలర్ఫుల్గా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, పచ్చిమిరకాయలు అట్లాగా పైన చల్లుకుంటే బాగుంటుందండి. మనం తినేటప్పుడు పచ్చిమిరపకాయలు ముద్దకి తగిలితే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం అండి. మనకి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సండే స్పెషల్ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.